నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కొల్పరిలో సేవ్ చారిటబుల్ ట్రస్ట్ సమావేశం। విశాఖపట్నంకు చెందిన సేవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కొలపరిలో సోమవారం వాలంటీర్స్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో 50 మంది వాలంటీర్లు హాజరు అయ్యారు। ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ చైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ సేవ్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం విలువలతో కూడిన విద్యను అందించడమని, చిల్డ్రన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం క్రింద ప్రతి గ్రామంలో సాయంత్రం 1 గంట సమయం వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పిల్లలకు విలువలతో కూడిన ఎడ్యుకేషన్ అందిస్తారని తెలిపారు। తద్వారా పిల్లలు భవిష్యత్తులో విలువలతో కూడిన జీవితం పొందడమే కాకుండా మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు। ప్రాజెక్ట్ డైరెక్టర్ చంటిబాబు మాట్లాడుతూ ఈరోజు సమాజంలో హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, తీవ్రవాదులుగా మనం చూస్తున్న అనేక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఒకప్పుడు వారి బాల్యంలో సరైన పెంపకం లేకపోవడమే కారణమని, అందుచేత రాబోయే తరాలను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యముతో ఎలాంటి మతాలకు సంబంధం లేకుండా ఉన్నతమైన విలువలు కలిగిన సమాజ కొరకు మా వంతు కృషి చేస్తున్నామని అన్నారు। ప్రాజెక్ట్ మేనేజర్ కె జాన్ మాట్లాడుతూ స్కూల్స్లో, కాలేజీలలో నేర్పించే విద్య మన కెరీర్కు ఉపయోగపడుతుంది గాని మేము నేర్పించే విద్య మంచి క్యారెక్టర్తో ఎలా జీవించాలో నేర్పిస్తుందని, ఇందుకు సహకరిస్తున్న మా వాలంటీర్లు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలని అన్నారు। ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు। పేరు పిలిచిస్తే ఎవరున్నారు? మరి సాత్విక, తర్వాత జి రాంబాబు, జి సుబ్బారావు, ఎమ్మెల్యే అర్జున్, వి సుబ్బారావు బిఏ కదా, రండి ముందుకు ఎమ్మెల్యే ప్రకాష్, ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు। ఇక్కడ ఎలాంటి మతపరమైనటువంటి ఉద్దేశం లేదు, మతాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశమే లేదు। కేవలం ఒక మంచి భావి భారత దేశాన్ని, భావి భారత పౌరుల్ని తయారు చేసే ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది। థ్యాంక్ యూ సో మచ్।